హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చాలా సార్లు అడిగారు. సో ఫైనల్లీ ఇప్పుడు చేస్తున్నాను. ఈ వీడియోలో రీసెంట్‌గా లాస్ట్ 2 మంత్స్ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో వచ్చిన 10 హాలీవుడ్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని జానర్స్ కవర్ చేశా. అండ్ అన్ని మూవీస్ కూడా చాలా బావుంటాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి సజెషన్ వీడియోకి రీచ్ చాలా తక్కువ వస్తుంది గైస్. సో ప్లీజ్ లైక్ చేయండి, హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th వన్ ఈస్ 6th డే. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో యాడమ్ అని ఒక హెలికాప్టర్ పైలట్ స్టోరీ చూపిస్తారు. ఒకరోజు తను వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తే సేమ్ టు సేమ్ అతనిలాగే ఉండే ఒకడు తన ఇంట్లో ఉండడం చూసి షాక్ అవుతాడు. బేసిక్‌గా మన హీరోని ఎవరో క్లోన్ చేసి ఉంటారు గైస్. క్లోన్ చేసి తన ఇంటికే పంపించేస్తుంటారు. సో మనోడికి ఈ క్లోన్ గురించి తెలిసిందని ఆ క్లోన్ ఎవరు చేశారో వాళ్ళు చంపడానికి మన హీరో వెంట పడతారు. సో ఇప్పుడు మన హీరో తన ఓన్ ఐడెంటిటీని ఎలా తిరిగి తీసుకొచ్చాడు, అసలు ఆ క్లోన్ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఫస్ట్లీ ప్లాట్ వైస్ చూసుకుంటే కొంచెం యూనిక్ గానే అనిపించింది. పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్లీ తెలుగు డబ్బింగ్ అయితే ఎక్సలెంట్ గా చేశారు గైస్. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అప్పట్లో హాలీవుడ్ మూవీస్ తెలుగు డబ్బింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సెకండ్లీ మూవీలో హ్యూమర్ ని చాలా బాగా బ్లెండ్ చేశారు గైస్. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు. కొన్ని సీన్స్ తెలుగు డబ్బింగ్ వల్ల హిలేరియస్ గానే వస్తుంది. అండ్ థర్డ్లీ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఆర్నాల్డ్ గురించి తెలిసిందే కదా, ఇలాంటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్ లో ఆయన్ని కొట్టే హీరో ఎవరు కూడా లేరు. సో ఇఫ్ మీకు ఓల్డ్ హాలీవుడ్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ చూస్తున్నప్పుడు మీకు మంచిగా టైం పాస్ అయిపోతుంది. 9th వన్ ఈస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్. ఇదొక అడల్ట్ కామెడీ మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో అమెరికాలో ఉంటున్న ఒక బ్లాక్ ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. బేసిక్ గా తాత, తాత కొడుకు, తాత మనవడు, ఇలా 3 తరాల స్టోరీ చూపిస్తారు. మనవడు ఉంటాడు కదా, అతను వైట్ పీపుల్ తో కలిసి ఒక పెద్ద కాలేజీలో చదువుకోవాలనుకుంటాడు. బట్ అతన్ని తన పేరెంట్స్ చాలా గారాబంగా పెంచుంటారు. అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా ఆ పిల్లోడికి తెలీదు. సో రియల్ వరల్డ్ రియాలిటీని చూపించడానికి తన తాత ఒక రోడ్ ట్రిప్ మీద ఆ పిల్లోని తీసుకెళ్తాడు. సో నెక్స్ట్ ఆ ట్రిప్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ తాత రోల్ చేసిన యాక్టర్ మాత్రం భలే కామెడీ చేశాడు గైస్. అతన్ని చూడగానే నవ్వొచ్చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే తెలుగు ఆడియోలో చూస్తే ఇంకా మంచిగా కిక్ వచ్చింది గైస్. డబ్బింగ్ సీరియస్లీ భలే చేశారు గైస్. డబ్బింగ్ చేసిన వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఇది జస్ట్ కామెడీ మూవీ మాత్రమే కాదు, ఇందులో రియల్ లైఫ్ గురించి కొన్ని లెసన్స్ కూడా ఉంటాయి. ఇఫ్ మీకు అడల్ట్ కామెడీ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. తాత క్యారెక్టర్ ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 8th వన్ ఈస్ 53 సండేస్. ఇదొక స్పానిష్ కామెడీ డ్రామా మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక 89 ఇయర్స్ ఓల్డ్ ఫాదర్ ఆయన తన 3 పిల్లల స్టోరీ చూపిస్తారు గైస్. విక్టర్, నటాలియా అండ్ జూలియన్. వీళ్ళు 3 ఆయన పిల్లలు. నటాలియా ఉంటుంది కదా, తన ఫాదర్ ఒంటరిగా బ్రతకలేడని అనుకొని ఇప్పుడు ఆయన ఎలాగైనా సేఫ్ గా ఉంచాలని తన 2 సిబ్లింగ్స్ ని ఒక చోటికి పిలిచి వాళ్ళ ఫాదర్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయాలనుకుంటుంది. అంటే వాళ్ళ ఫాదర్ ప్రెసెంట్ చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లైక్ నేబర్స్ కి ప్యాంట్ విప్పి చూపించడం, దారి తప్పిపోవడం, అలా అన్నమాట. సో ఈ 3 నెక్స్ట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు, వాళ్ళ ఫాదర్ ని ఎలా సేవ్ చేశారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. మూవీ అంతా క్యారెక్టర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి డ్రామా మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే ఈ మూవీ. అండ్ ఎండింగ్ లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే కొంచెం సర్ప్రైజింగ్ గా, షాకింగ్ గా అనిపించింది. డెఫినెట్లీ నేనైతే అది అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు గైస్. లైట్ గా ఎమోషనల్ గా కూడా అనిపించింది. నాకు ఇలాంటి సింపుల్ ఫ్యామిలీ బేస్డ్ కామెడీ డ్రామా మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం గైస్. నేనైతే మంచిగా ఎంటర్టైన్ అయ్యా గైస్. సో ఇఫ్ మీకు కూడా కామెడీ డ్రామా మూవీస్ చూడడం ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి. లైట్ గా కామెడీతో, ఎమోషనల్ సీన్స్ తో డీసెంట్ గా ఎంటర్టైన్ చేస్తుంది. 7th వన్ ఈస్ హ్యూమింట్. ఇదొక సౌత్ కొరియన్ యాక్షన్ అడ్వెంచర్ స్పై థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే రష్యా బార్డర్స్ లో ఒక క్రైమ్ సిండికేట్ ని ట్రాక్ చేయడానికి సౌత్ కొరియా నుంచి నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మేనేజర్ ని పంపిస్తారు. సేమ్ అదే మిషన్ మీద నార్త్ కొరియా నుంచి ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వస్తాడు. రష్యాలో ఒక నార్త్ కొరియన్ రెస్టారెంట్ లో వర్క్ చేసే ఒక అమ్మాయిని యూస్ చేసుకొని ఈ 2 ఆఫీసర్స్ తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఈ 2 కాకుండా ఇంకొకడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు గైస్. సో ఫస్ట్ ఆ అమ్మాయిని సేవ్ చేయాలి, నెక్స్ట్ ఆ క్రైమ్ సిండికేట్ ని స్టాప్ చేయాలి. సో ఈ ప్రాసెస్ లో మన ఆఫీసర్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అసలు ఆ క్రైమ్ సిండికేట్ వల్ల కొరియన్ కంట్రీస్ కి వచ్చే ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది. బట్ సెకండ్ హాఫ్ అయితే కొన్ని మంచి స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ తో, కొన్ని డీసెంట్లీ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ తో పార్షియల్లీ సాటిస్ఫై చేసింది. మెయిన్ గా 2 పాజిటివ్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ వన్ ఇస్ యాక్షన్ సీక్వెన్సెస్. యాక్షన్ సీక్వెన్సెస్ లో వైలెన్స్ ని చాలా బాగా చూపించారు. లైక్ సిచ్యువేషన్ కి సింక్ అయ్యేలాగా బ్రూటల్ గా ఉంటుంది. అండ్ సెకండ్ పాజిటివ్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ తెలుగు డబ్బింగ్ గైస్. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. జనరల్ గా తమిళ్ మూవీస్ లో తలపతి విజయ్ కి తెలుగు డబ్బింగ్ చెప్తారు కదా,
ఆయనే ఈ మూవీలో కూడా చెప్పారు. సో ఇఫ్ మీకు కొరియన్ స్పై థ్రిల్లర్స్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో మంచి తెలుగు డబ్బింగ్‌తో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. సిక్స్త్ వన్ ఈస్ 180. ఇదొక క్రైమ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు కారులో వెళ్తూ ఉండగా ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. వాళ్ళ కార్ ఒక సుమోకి గుద్దుకుంటుంది. సో ఆ సుమోలో ఒక గ్యాంగ్‌స్టర్ ఉంటాడు గైస్. సో తన హీరోని గన్‌తో కాల్చబోయి తన కొడుకుని కాలుస్తాడు. అన్‌ఫార్చునేట్‌లీ ఒక వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫాదర్ రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఒక 2 పాజిటివ్స్ ఉన్నాయి. అవేంటంటే ఇందులో ఎమోషన్స్‌ని చాలా హానెస్ట్‌గా క్యాప్చర్ చేశారు. ప్లస్ మూవీని చాలా రియలిస్టిక్‌గా తీశారు. లైక్ రియల్‌గా మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు తీశారు. ఫాదర్ అండ్ సన్ మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. సో జస్ట్ ఒక రొటీన్ రివెంజ్ మూవీ విత్ హానెస్ట్ ఎమోషన్స్‌తో చూడాలనుకుంటే అప్పుడు టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఫిఫ్త్ వన్ ఈస్ మై డియరెస్ట్ సెడోరిటా. ఇదొక స్పానిష్ డ్రామా మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 90స్‌లో జరుగుతుంది. అడేలా అని ఒక అమ్మాయి ఉంటుంది గైస్. తనని చిన్నప్పటి నుంచి చాలా సెక్యూర్‌గా, స్ట్రిక్ట్‌గా బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెంచుంటారు. సో తనకి 20 ఇయర్స్ వచ్చాక తను ఇంటర్ సెక్షువల్ అని తనకు తెలుస్తుంది. అంటే తనలో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ 2 కూడా ఉంటాయి. తను జనరల్ గర్ల్స్ కంటే కూడా చాలా హైట్‌గా ఉంటుంది. ప్లస్ ఇంటర్ సెక్షువల్ కూడా. సో నెక్స్ట్ తనలో ఉన్నది డిఫెక్ట్ అనుకోని ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ తన లైఫ్‌లో ఏం జరిగింది? చిన్న చిన్న వాటికి జడ్జ్ చేసే సొసైటీని ఎలా ఫేస్ చేసింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. తను త్రూ ఔట్ ద మూవీ ఫేస్ చేసే ఇన్‌సెక్యూరిటీస్‌ని చాలా హార్ట్ వ్రెంచింగ్ వేలో చూపించారు గైస్. చూస్తున్నప్పుడు చాలా సార్లు ఎమోషనల్ ఫీల్ అయ్యా. సో ఇఫ్ మీకు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్‌ఔట్ చేయండి గైస్. ఫోర్త్ వన్ ఈస్ 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్. ఇదొక జాంబీ సర్వైవల్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇఫ్ మీరు లాస్ట్ పార్ట్ చూసుంటే అందులో ఆ పిల్లోడిని ఒక పెద్ద జాంబీ నుంచి ఒక ముసలోడు కాపాడతాడు కదా. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది ఉంటుంది. ప్లస్ ఇందులో ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది గైస్. అదేంటంటే ఒకడు ఉంటాడు గైస్. వాడు నేనే జీసస్ క్రైస్ట్ అంటాడు. నేనే జీసస్ క్రైస్ట్‌కి ఇంకొక అవతారం ఈ సిట్యుయేషన్ నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి వచ్చానంటాడు. సో ఈ అన్ని స్టోరీస్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. అన్ని జాంబీ మూవీస్‌లా కాకుండా అందులో జాంబీస్ ఉండే అట్మాస్ఫియర్‌ని ప్లస్ నిజంగా జాంబీస్ వస్తే ఎలా ఉంటుందో అన్న భయాన్ని క్రియేట్ చేశారు. లైక్ రియల్‌గా మనమే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఫీల్ కంటిన్యూ అవుతుంది గైస్. సో ఇఫ్ మీరు జాంబీస్‌తో పాటు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూసే ఆడియన్స్ అయితే డెఫినెట్‌లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థర్డ్ వన్ ఈస్ ఏపెక్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో సాషా అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను తన లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి కొంచెం స్పేస్ అండ్ పీస్ కోసం అడవుల్లో ఒకటే ఉండడానికి వెళ్తుంది. సో అక్కడ ఒక మిస్టీరియస్ మనిషి తన వెంట పడతాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? ఆ మిస్టీరియస్ మనిషి ఎవరు? తనకి మన సాషా నుంచి ఏం కావాలి? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్ ఈ మూవీలో సర్వైవల్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సముద్రంలో జరిగే చేస్ సీక్వెన్సెస్ కానీ, హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ కానీ, నేచర్ వర్సెస్ హ్యూమన్ కానీ ఈ పాయింట్స్‌ని చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేశారు. సో ఇఫ్ మీకు ఫారెస్ట్ సర్వైవల్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో మంచి తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకొని టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. సెకండ్ వన్ ఈస్ ట్రాష్. ఇదొక సర్వైవల్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక టౌన్‌లో జరిగే స్టోరీ చూపిస్తారు. అక్కడ ఒక పెద్ద తుఫాన్ రావడంతో సముద్రం నుంచి అలలన్నీ ఆ టౌన్ మీద పడిపోతాయి. సో ఆ తుఫాన్ నుంచి సర్వైవ్ అయిన మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకొక సిట్యుయేషన్ ఎదురవుతుంది. ఆ తుఫాన్‌తో పాటు కొన్ని డెడ్లీ షార్క్స్ కూడా ఆ టౌన్‌లోకి వస్తాయి. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ టౌన్‌లో ఉండే పీపుల్ ఎలా సర్వైవ్ అయ్యారు? అసలు సర్వైవ్ అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. స్టార్టింగ్ నుంచే మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. వీఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఎక్కడ కూడా నాకైతే ఆడ్‌గా లేదా చీప్‌గా అనిపించలేదు. తుఫాన్ కానీ, అలలు కానీ, షార్క్ సీక్వెన్సెస్ కానీ, అవి మనుషుల్ని బ్రూటల్‌గా చంపే సీన్స్ కానీ అన్నిటిని చాలా గ్రాండ్‌గా చూపించారు. అండ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో కొన్ని క్యారెక్టర్స్‌తో మనం ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతాం. సో ఇఫ్ మీకు సర్వైవల్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో మంచి తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూస్తూ మంచి టైమ్ స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఈస్ వార్ మెషిన్. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే యూఎస్‌లో ఆర్మీ రేంజర్ సెలక్షన్ ఫైనల్ స్టేజ్‌లో ఉంటుంది. రేంజర్ సెలక్షన్ అంటే సోల్జర్స్ ఎవరైతే ఫుల్లీ ఫిజికల్లీ, మెంటల్లీ ఫిట్‌గా ఉంటారో వాళ్ళకి ఒక అసెస్మెంట్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. సో ఇలా రేంజర్ సెలక్షన్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వేరే యూనివర్స్ నుంచి కొన్ని స్పేస్ షిప్స్ అర్త్ మీదకి వస్తాయి గైస్. అర్త్ మీద వేరియస్ ప్లేసెస్‌లో ఫైరింగ్ చేస్తారు. సో అసలు అవేంటి? నెక్స్ట్ ఈ సోల్జర్స్ వాటి నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. టెక్నికల్లీ మూవీ ఎంత బాగుందంటే ఈ మూవీని మంచి థియేటర్‌లో, మంచి సౌండ్ ఉన్న థియేటర్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ అద్దిరిపోయేదనిపించింది. వీఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ, ఆ స్పేస్ షిప్ డిజైన్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ ఇవన్నీ టాప్ నాచ్ క్వాలిటీతో ఉన్నాయి గైస్. సో ఇఫ్ మీకు ఒక ఎక్స్ట్రార్డినరీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీని చెక్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి.
సో ఇది గైస్ నేను రీసెంట్‌గా చూసిన కొన్ని బెస్ట్ తెలుగు డబ్బుడ్ నెట్‌ఫ్లిక్స్ మూవీస్. ఇందులో మీరు ఎన్ని మూవీస్ చూసారో, మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? అండ్ నేను ఏదైనా మిస్ చేసుంటే ప్లీజ్ కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్‌లో ఉండే తెలుగు డబ్బుడ్ మూవీస్ మీద ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఈ వీడియోకి కొంచెం మంచి రెస్పాన్స్ వస్తే ఈ వీకెండ్ కల్లా ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బుడ్ మూవీస్ వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in my next video. Bye bye guys.